ఈ రైతు చాలా పేదవాడు. ఈ భారతదేశంలో అందరికంటే సఫరర్స్ లో ఎవరుంటారు? రైతులే ఉంటారు. రైతులు చనిపోని సంవత్సరం కానీ చనిపోని రాష్ట్రం కానీ లేదు. ప్రతి ఏడాది మీరు చూస్తే వర్షాలు వచ్చినాయి, వానలో ఎండాకాలంలో వచ్చినట్టుగా రైతులు సూసైడ్ చేసుకుంటుంటారు. పాపం పురుగు మందు తాగి చచ్చిపోతారు, ఉరేసుకుని చచ్చిపోతారు. ఎందుకు? ఎండ ఎక్కువ వచ్చిందే, వాన ఎక్కువ వచ్చినా రాకపోయినా, పురుగు మందులు అందినా అందకపోయినా, పండినా పండకపోయినా, గిట్టుబాటు ధర రాకపోయినా అన్నిటికీ బాధ. ఏ ఒక్క వర్కర్ కూడా ఇంత వరస్ట్ వర్కింగ్ కండిషన్స్ లో పనిచేయరు. పాపం మార్కెట్ల దగ్గరికి పంటను తీసుకొచ్చి రోడ్ల మీద పడుకుని దాన్ని అమ్ముకోవడమే బాధ్యతగా చూసుకుని, అమ్ముకోవడానికి దిక్కు లేకపోతే ఏడ్చుకుంటూ దాన్ని డబ్బులు లేక దాన్ని అక్కడ రోడ్డు మీద పారేసిపోవడం అనేది మనకు రైతుల దగ్గర కనిపిస్తే అటువంటి పరిస్థితుల్లో రైతులు ఉంటారు ఇవాళ. అటువంటి రైతులు ఆవుల్ని కూడా పెంచుతున్నారు. ఆవులు ఆదాయం ఇస్తాయని, ఆదాయం ఇవ్వడం, ఆవు పాలు ఇవ్వడం అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలి అనే సమస్య రైతుకు వస్తుంది. నువ్వు బయటకు తీసుకెళ్తే దాన్ని కట్ చేస్తే మేము ఒప్పుకోమని నిషేధిస్తే, మేమేం చెప్తున్నామంటే అటువంటి రైతుకి మీరు ఉపకార వేతనాన్ని ఎవరి దగ్గర రైతు ఉందో దాని సంరక్షణకి వాళ్ళకి అందించండి. లేదంటే మీరు ధర చెల్లించి కొనుక్కుని ప్రభుత్వం వారు దాన్ని సంరక్షించండి. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తే బెంగాల్లో మీరు ఎప్పుడైతే కోయడానికి వీల్లేదు 14 ఏళ్ళని మీరు ఎప్పుడైతే జీవో తెచ్చారో, బెంగాల్లో రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తున్నారు రైతులు, మహిళలు పురుషులు కూడా రోధిస్తున్నారు. ఏమనంటే ఈ మొత్తం ఇంత ఈ పనులన్నీ కూడా మేము దీన్ని ఆవుల గురించి డబ్బులు వస్తాయని చేశాము, ఇప్పుడు మా పరిస్థితి, మా నోట్లో మన్ను పోసావు, మేము ఏం కావాలి? ఈ ముస్లింలు కొనుక్కోట్లేదు ఏడుస్తున్నారు. అమ్ముకునేవాడు హిందువు, నష్టపోతున్నాడు హిందువు, బాధపడుతున్నాడు హిందూ అనే విషయం తెలియకుండా ఎంతసేపు ముస్లిం మీద పడేడ్చారు. వాళ్ళు బతిమాలినా సరే ముస్లింస్ మేము కొనుక్కో అని చెప్పారు. ఈసారి ఏదో ఒక చోట ఎండింగ్ కావాల్సిందే. నేనంటా ఆ రైతులు ఎవరు ఆదుకోవాలంటే నువ్వు ఆడుకో, ప్రభుత్వం చెప్తున్నావు, నువ్వు ఆవుల్ని కొనుక్కో, నువ్వు వాటికి నువ్వు గోశాలను కట్టించు, ఏదైతే లేదంటే వాడి ఇంటి దగ్గర చూసుకుంటారంటే వాడికి దానికి అయ్యేటువంటి గ్రాసం డబ్బుల్ని వాడికి ఖచ్చితంగా నువ్వు శాంక్షన్ చేయొచ్చు, లేకపోతే ఉచితంగా గ్రాసం ఇప్పించి వాడి ఇంటి దగ్గర తీసుకెళ్ళి, ఏమీ చేయకుండా ఎక్కడ కనిపిస్తే లారీల మీద దాడి చేయడం, కేకలు పెట్టుకుంటూ అక్కడ కనిపించిన వాళ్ళ మీద రాళ్లు కొట్టడం, చంపడం. వీళ్ళు కనీసం 78 మంది చంపి ఒకేసారి సారీ చెప్పారు. నిజంగా ఆవుని నువ్వు గనక ప్రేమిస్తే, ఆవుని గనక నువ్వు నిజంగా నీ తల్లి అనుకుంటే, ఆవుని దేవతా స్వరూపం అనుకుంటే, ఏ ఆవు పేరు మీద విద్వేషాన్ని రేపేవో, ఏ ఆవు పేరు మీద ఇన్నాళ్ళు భారతదేశంలో మంటలు రేపేవో, ఇవాళ నువ్వు దాన్ని బ్యాన్ చేయవా? జాతీయ జంతువు ప్రకటించమంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏమని ప్రకటించింది తెలుసా? మా బాధ్యత కాదు, మేము ఆ పని చేయము, మాకు అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు మీ దగ్గర 18, 17 ఉన్నాయి, వాటి చేయించండి. సరే, రాష్ట్ర ప్రభుత్వాలు చేయకుండా కేంద్రమే చేయాలంటే దానికి రాజ్యాంగ సవరణ చేసుకో. ఎన్ని రాజ్యాంగ సవరణలు చేయలేదు? ఏ రాజ్యాంగ సవరణ అవసరం లేకుండా వందే మాత్రం 4 చరణాలని దేశానికి వ్యతిరేకంగా కలపలేదా నువ్వు? ఆర్టికల్ 370 రాజ్యాంగ సవరణ ద్వారా కాదా మారింది? ఎన్నిసార్లు చేస్తావు? ఇప్పుడు కూడా చెయ్యి. ఎవరు కాదన్నారు నిన్ను? ఇక్కడికి వచ్చేసరికి వెనకంజి ఎందుకు వేస్తున్నావు నువ్వు? మరి ఇంత వెనకంజి వేసేవాడు అయితే ఇంతకాలం ఎందుకు వచ్చుకుంటావు? ఈ దేశం 80లో 70లో 60లో ఇలా లేదే. ఇవాళ కనిపించినటువంటి లారీలు ఆపి రైతుల్ని, అమాయకులైనటువంటి ప్రజల్ని ఉసుకొలిపి ప్రాణాలు తీసావే. ఒక్కసారి సారి చెప్పారు. ఇందాక అదే చెప్తున్నాను. ఎప్పుడంటే బీహార్లో 25 కిలోమీటర్ల వెంటాడి గన్స్ తో కాల్చారండి. మీరు గోరక్షకులు అంటే బొట్లు పెట్టుకుని గన్స్ వాడతారు, మందు తాగి చేస్తారు ఈ పనులు. ఇవన్నీ కోర్టు తీర్పులు, కమిషన్ల తీర్పులు వచ్చిన విషయాలు చెప్తున్నాను నేను. అతను చచ్చిపోయిన వాడు బ్రాహ్మడు, వాడి దగ్గర ఏ ఆవు లేదు. అప్పుడు సారీ చెప్పారు. ఎందుకంటే బ్రాహ్మణులు చచ్చిపోతే సారీ చెప్తారు, కానీ దళితులు, మైనార్టీలు చచ్చిపోతే సారీ చెప్పరు. అంచేత ఈ దుర్మార్గులకి నేనేం చెప్తానంటే, ఆవు పేరు మీద ఎంతకాలం నువ్వు ఆ గోవధ నిషేధం చెయ్యి, లేదంటే గోవు యొక్క కాళ్ళు పట్టుకుని, అమ్మ నీ పేరు మీద నేను పాలిటిక్స్ చేశాను ఇంతకాలం, నా స్వార్థం గురించి జనాలందరినీ కూడా నేను నిప్పుల్లో తోశాను అని సారీ చెప్పు. సారీ చెప్పి దీనికి పరిష్కారం ఏంటో నువ్వు చెప్పని చెప్తున్నాను నేను. అంతేగాని ఇవాళ ఆశ్చర్యం ఏంటంటే, ముస్లింల రోడ్ల మీదకి వచ్చి జాతీయ జంతువుని ప్రకటించడం ఏంటి, మేము హిందూ పార్టీ అని చెప్పుకునేటువంటి కేంద్ర ప్రభుత్వం వెనక్కి వెళ్ళి చేయడం ఏంటి? ముస్లింల యొక్క మతోన్మాదం, హిందువుల యొక్క మతోన్మాదం. ముస్లింలు తక్కువ మంది ఉన్నాడు, మతోన్మాదం మనం ఏం చేస్తుంది ఇలా అనుకోకండి. ఒక చిన్న అగ్గిపుల్ల గడ్డి మేటను తగలబెడుతుంది. ఆ షబాను కేసు చూపించి వీళ్ళు మొత్తం దేశం అంతా డెవలప్ అయ్యారు. అంచేత హిందువులకి, ముస్లింలకి అసలు రాజకీయ పార్టీలు అక్కర్లేదు. మతానికి పార్టీ ఎందుకండి? మతంలో దేవుడు మంచి పనులు చేసి మోక్షం సంపాదించని చెప్పాడు. ముస్లిం మతంలో ఏం చెప్పాడు? ప్రార్థనలు చేసి, మంచి పనులు చేసి, సత్కార్యాలు చేసి నువ్వు మంచి మన్నన పొందు, మంచి ఇహము పరము సాధించము. అంతే కదా ఏ మతం అనేది చెప్తుంది. మీరు మంచి పనులు ఏం చేస్తారో చెప్పండి, ఓట్లు అడగండి, సంపాదించుకోండి. హిందువులకి, ముస్లింలకి ఏం చేస్తారు చెప్పండి, సంపాదించుకోండి. హిందువులకు పార్టీ, ముస్లింలకు ఇది మా పార్టీ, ఇది మా పార్టీ అని పిచ్చి వదిలిపెడతాం. ఏ పార్టీ మంది కాదు. పని మీద ఇవాళ మత విద్వేషం దేశానికి ఒక అత్యంత ప్రమాదకరంగా. భవిష్యత్తులో మనం 2030 దాకా దేశంలో ఉంటావా? ఉండనిస్తారా? అంతర్యుద్ధం చేస్తారా? ఏం చేస్తారు? ఇలా అర్థం కాకుండా పరిస్థితి.